హలో ఆల్, ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్కి వెజ్ శాండ్విచ్ చేసుకున్నాం అనమాట. అందులోకి హోమ్ మేడ్ మైనీస్ చేశాను. ఎలా చేశానో మీకు కూడా చూపించేస్తాను. మనకు కావాల్సినన్ని కాజు తీసుకొని నానబెట్టేసుకోవాలి. నేను నైటే నానబెట్టేసానండి. లేదు అప్పటికప్పుడు నానబెట్టుకోవాలనుకుంటే వేడి నీళ్ళల్లో 20 to 30 minutes అలా నానబెట్టేసుకోండి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసాను. నానిన తర్వాత మరొకసారి నీట్గా వాష్ చేసేసుకొని బ్లెండర్లో వేసేసుకున్నాను అనమాట. మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే అన్ని కాజు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులోకి కొంచెం పెప్పర్ పౌడర్, 4-5 వెల్లుల్లి రెవ్వలు చిన్నవి కాబట్టి నేను 6 తీసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొంచెం నిమ్మరసం యాడ్ చేసేసుకోవాలండి. లెమన్ కొంచెం గట్టిగా ఉంది, అందుకోసమే పిండినా కూడా సరిగ్గా రావట్లేదు. జ్యూస్ కొంచెం తక్కువ ఉంటుంది కదా సమ్మర్లో. తర్వాత జస్ట్ అవి మునిగేలా మనం పాలు వేసేసుకోవాలి. పాలు కూడా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలన్నమాట. వీటన్నింటినీ కలిపి స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. తిక్కుగా రావాలన్నమాట. కంటిన్యూస్గా అలానే ఆన్లో ఉంచకుండా కాసేపు బ్లెండ్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి అలా చేస్తూ ఉన్నామంటే ఇలా థిక్గా వచ్చేస్తుంది. ఇలా కాజుతో అయితే మైనీస్ రెడీ చేసేసాను. ఇంకా ఎగ్తో కూడా చేసుకోవచ్చు కదా, అది కూడా నెక్స్ట్ టైం వీడియో చేసేస్తాను. ఇలాంటివి బయట కొనే కంటే ఇంట్లోనే ఇలా సింపుల్గా అలాగే టేస్టీగా చేసుకొని తిన్నామంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి. దీంతో పాటే కొంచెం కెచప్ కూడా చేసేసానండి. అదైతే వీడియో తీయలేదు, జస్ట్ కొంచెమే చేశాను. ఎందుకంటే కెచప్లు అవి ఎక్కువగా ఇంట్లో వాడమన్నమాట. అందుకనే అప్పటికప్పుడు సరిపోతే చాలే అని చెప్పి కొంచెమే చేశాను. నెక్స్ట్ టైం వీడియో చేసి పెడతానులేండి అది కూడా. ఇలా ఇంట్లోనే మయోనీస్ అండ్ కెచప్ 2 చేసుకొని వెజ్ శాండ్విచ్ చేసుకొని తినేసాము. చాలా టేస్టీగా ఉన్నిందండి. ఎవరికైనా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.